వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమేంద్ర అండి. మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ఈ సంక్రాంతి కానుకగా మన వైసీపీ ప్రభుత్వము డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక చిన్న శుభవార్త లాగైతే అందించిందండి. మరి ఏంటి సార్ అంటే ఈ విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారితో చర్చించాము. మరి ఈ పోస్టుల సంఖ్య ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ తర్వాత నిర్ణయించి మరి ఎప్పుడు మనకు నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారండి. ఏంటి సార్ అంటే అది కూడా సంక్రాంతి తర్వాత మనకి ఎటువంటి డేట్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. మరి ఇక్కడ చాలా మంది అడుగుతున్న సందేహాలు ఏంటి సార్ అంటే సార్ టెట్ ఉంటుందా, లేదా టెట్ కమ్ టీఆర్ ఉంటుందా, లేదా టెట్ ఇచ్చిన వెంటనే డిఎస్సి వెళ్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఎంతో మంది పర్సనల్ కాల్ చేయడం, మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ చేయడం ఇలా జరుగుతుందండి. మరి అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ మాత్రమే నేను ఇవ్వాలనుకున్నా. అది నచ్చితే నచ్చవచ్చు, లేకుంటే లేవచ్చండి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీకు సంబంధించి తెలుగు మెటీరియల్ అనేది రూపొందించడం జరిగిందండి. మరి ఏ విధంగా రూపొందించారు సార్ అంటే ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పూర్తి కంటెంట్ మరియు వ్యాకరణాన్ని కూడా సమగ్రంగా మీకు అందించడం అనేది జరుగుతుంది. మరి సార్ ఇక్కడ ఇందులో 9th క్లాస్ అనేది న్యూ సిలబస్ ఉందా, ఓల్డ్ సిలబస్ ఉందా? 8th క్లాస్ అనేది న్యూ సిలబస్ ఉందా, ఓల్డ్ సిలబస్ ఉందా? మరి ఇలా చెప్పాలంటే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పూర్తి న్యూ సిలబస్ అండి. అంటే ప్రస్తుతం పాఠశాలలో అమల్లో ఉన్న సిలబస్. 10th క్లాస్ కూడా ప్రస్తుతం ఈ ఇయర్ పాఠశాలలో అమల్లో ఉన్న సిలబస్ నే పొందుపరచడం జరిగింది. సార్ మరి 9th క్లాస్ అనేది మనకు ఓల్డ్ సిలబస్, బుక్ మారింది కదా ఇయర్ అంటే. మరి నేను చెప్తున్న అంశం ఏంటి సార్ అంటే పూర్తి 1వ తరగతి నుంచి 9వ తరగతి న్యూ సిలబస్, మరి 9వ తరగతి వచ్చేసి పాత సిలబస్. అంటే 9వ తరగతి న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ రెండింటినీ కూడా ఈ మెటీరియల్ లో పొందుపరచడం అనేది జరిగిందండి. అండ్ వ్యాకరణాన్ని కూడా సమగ్రంగా మొత్తం రూపొందించడం జరిగిందండి. అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు, సందులు, సమాసాలు, భాషా భాగాలు, కాలాలు, విరామ చిహ్నాలు, తర్వాత లింగాలు, వచనాలు, అర్థ విపరిణామం. ఈ వ్యాకరణాంశాలన్నింటి కూడా ఇందులో పొందుపరిచి సమగ్రంగా రూపొందించడం జరిగింది. మరి దీని కాస్ట్ ఎంత సార్ అంటే దీని కాస్ట్ వచ్చేసి 369 అండి. బట్ ఇక్కడ మనం ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ గా ఎంతకి ఇస్తున్నాం సార్ అంటే 270కి మాత్రమే ఇస్తున్నామండి. మరి 270 ఎవరైనా సరే ఫోన్ పే చేసి ఆ బుక్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఫోన్ పే నెంబర్ ఏంటి సార్ అంటే 9182881240. మరి అలాగే మరి ఎస్జిటి వాళ్ళకి సంబంధించండి ఒక బుక్ సరిపోదు కదా, మీకు తెలుగు మెథడాలజీ కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ తెలుగు మెథడాలజీని కూడా మీకు అత్యద్భుతంగా రూపొందించడం జరిగింది. మరి దీని కాస్ట్ ఎంత మాస్టర్ అంటే 199 అండి. మరి ఇక్కడ ఈ ఫెస్టివల్ ఆఫర్ గా ఎంతకి ఇస్తున్నాం సార్ అంటే కేవలం 170కి మాత్రమే ఈ మెటీరియల్ ను మీకు అందించడం అనేది జరుగుతుందండి. ఒకవేళ 2 తీసుకుంటాం సార్ అంటే ఈ 2 మెటీరియల్ కలిసి 440 సేమ్ నెంబర్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పంపించి మీ పోస్టల్ అడ్రస్ ఏదో చెప్తే ఆ అడ్రస్ కి బుక్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి సార్ అంటే మరి ఈ 2 బుక్స్ తీసుకున్న వాళ్ళకి తెలుగు కంటెంట్, తెలుగు వ్యాకరణం, తెలుగు మెథడాలజీ క్లాసెస్ అనేవి మన యాప్ లో మీకు పూర్తి ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది. అలాగే తెలుగు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు మన యాప్ లో ఫ్రీగా రాసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి సార్ అంటే మళ్ళీ వీటికి అదనంగా డెలివరీ ఛార్జ్ ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం అనేది జరగదు. ఫ్రీ హోమ్ డెలివరీ అనేది కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు పరిశీలిస్తే ఏదో 5 చాప్టర్లు 6 చాప్టర్లు పెట్టేసి తెలుగు మెథడాలజీ ఇంతే మమ అనిపించే విధంగా కాకుండా మీకు పూర్తి 11 చాప్టర్స్ ను పొందుపరిచి సమగ్రంగా రూపొందించాం. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గత టెట్ డిఎస్సిలలో మీకు ఏ చాప్టర్ నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వచ్చాయి మరి అవన్నీ కూడా మొత్తం మీకు ప్రశ్నలన్నీ రూపొందించి 800 పైగా ప్రాక్టీస్ బిట్స్ ను రూపొందించిన పుస్తకం ఏంటి సార్ అంటే మన పుస్తకం ఏంటి, ఏకైక పుస్తకం. తెలుగు కంటెంట్ సంబంధించి అండ్ గ్రామర్ సంబంధించి మెథడాలజీ సంబంధించి సమగ్రంగా మన దగ్గర ఉన్నాయి. కావాల్సిన వారికి తీసుకోండి ఇది సంబంధించి. మరి ఇక్కడ చాలా మంది యొక్క సందేహం ఏంటి సార్ అంటే సార్ ఇప్పుడు మరి ఇక్కడ టెట్ వదులుతారా అనేసి కొంతమంది అడుగుతున్నారు. మరి అలాగే టెట్ డిఎస్సి తర్వాత టెట్ కమ్ టీఆర్ అనేసి ఇలా రకరకాలు అడుగుతున్నారండి. సార్ ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే మరి విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ఈ సీఎం గారితో చర్చలు నిర్వహించాం. మరి ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత మనకు సంబంధించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు అనేది తెలుపుతాము, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అన్నారండి. మరి అలా అన్నారు కాబట్టి
మరి ఇక్కడ మనకు టెట్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ అంటే, సో వాళ్ళు డిఎస్సి వదులుదామన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ టెట్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ అంటే ఉండదండి. సో 99% ఉండకపోవచ్చు, టెట్ అనేది ఉండకపోవచ్చు అండి. మరి చాలా మంది అభ్యర్థులు సార్ మరి టెట్ ఉండకపోతే మా స్కూల్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారండి. మరి ఒకవేళ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని, మరి న్యూ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, మరి ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే మనకు ఇంకొక విధంగా వదిలేకి అవకాశం ఉంటుందండి. మరి అది ఏంటి సార్ అంటే టెట్ అలాగే డిఎస్ అండి. మరి ఇక్కడ టెట్ వదిలేసి మరి ఈ టెట్ వదిలిన తర్వాత మళ్ళీ మనకు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేకి కూడా అవకాశం అనేది ఉంటుంది. లేదా టెట్ కమ్ టిఆర్టీ రూపంలో ఇక్కడ నోటిఫికేషన్ అనేది వెలువడుతుందండి. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో టెట్ నోటిఫికేషన్ ఇస్తారు, టెట్ నోటిఫికేషన్ తర్వాత టెట్ షెడ్యూల్ కూడా వదిలేస్తారు. మరి ఆ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ నిర్వహించక ముందే మనకు ఏ ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తారు సార్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల అవడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఒకవేళ ఈ ప్రాసెస్ లో మనకు జరిగితే మనకు ఏ టైంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఫిబ్రవరిలో వస్తుందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అండి. సో ఇలా అంత టైం లేదు కాబట్టి మాక్సిమం మనకు ఆల్రెడీ జనవరి 15 అంటే 16 తేదీ ఇలా ఉన్నాం, మధ్యలో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా చేసేసుకొని మనకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా జనవరి లాస్ట్ వీక్ లో మాత్రమే, ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా జనవరి లాస్ట్ వీక్ లేదా థర్డ్ వీక్ లో మనకు ఈ టెట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. మరి ఈ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి మాక్సిమం ఎన్ని రోజులు టైం ఉంటుంది సార్ అంటే, ఒక ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి 45 ఈ రేషియోలో పెట్టుకున్నా కూడా 45 to 55 డేస్ మధ్యలో ఏదో ఒక రోజు ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయక ముందే మనకు డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అనేది కూడా జరుగుతుందండి. ఇది దానికి సంబంధించి. సార్ మరి ఈ లాస్ట్ వీక్ అన్నారు ఖచ్చితంగా వస్తుందా అంటే, ఇన్నాళ్ళు ఆశతో చదవండి, మరి 5 సంవత్సరాల ఆశల కొలువుతో మనం వేచి చూసాం, మరి ఇన్ని రోజులు వెయిట్ చేశాం కాబట్టి మరి ఇప్పుడు కూడా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వేం చేయలేను, నేనేం చేయలేను. బట్ ఇక్కడ మన నమ్మకం ఏంటి సార్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారనేది మాత్రమే మన నమ్మకం అండి. మరి ఒకవేళ టెట్ కమ్ టిఆర్టీ అండి, మరి టెట్ కమ్ టిఆర్టీ ఇస్తే సార్ మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ నేపథ్యం ఉంది, ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చేకి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది కూడా మనకు ఎప్పుడు ఒకవేళ ఈ టెట్ డిఎస్సి ఈ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ టెట్ కమ్ టిఆర్టీ అనే రూపంలో వెళ్ళాలి అనుకుంటే మరి ఏ ప్రాసెస్ లో వెళ్తారు సార్ అంటే ఇక్కడ దానికి సంబంధించి పరిశీలిస్తే మరి ఇక్కడ ఈ జనవరి లాస్ట్ వీక్ లో మాక్సిమం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటే, నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉంటే ఇవ్వాలని ఉందో ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి, ఎలక్షన్స్ అవసరం కాబట్టి. సో మాక్సిమం ఈ లాస్ట్ వీక్ లో మనకు జనవరి లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశం ఉంటుంది. మరి సార్ దీనికి కూడా 40 డేస్ 50 డేస్ టైం ఉంటుందా, మరి అలా ఉంటే మాకు కష్టం అవుతుంది కదా అనేసి చాలా మంది యొక్క అభ్యర్థుల సందేహం అండి. సార్ ఇదంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి 45 డేస్ టైము మినిమం అని చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ 45 డేస్ టైం అనేది ఇవ్వరండి, ఎందుకంటే అంత తక్కువ టైం ఇచ్చేకి అవకాశం అయితే ఉండదు. మరి మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక చిన్న సజెషన్ అనేది, సో ఇక్కడ మాక్సిమం మనకు 60 రోజుల నుంచి సో 80-90 రోజుల మధ్యలో మనకు ఈ ఎగ్జామ్ టైం కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే, సో ఇది వాస్తవం అండి, ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏతం అయితే కాదు కదా. మరి ఎందుకంటే డిఎస్సి ఎన్నో రోజుల నుంచి ఉన్నారు, మరి ఈ సిలబస్ అంతా వాడు ఒకవేళ అక్కడ మనకు సంబంధం లేని సిలబస్ ఇచ్చినా, మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో కానీ సైకాలజీలో కానీ మరి ఇలాంటి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే ఈ సిలబస్ అంతా చదవడానికి కూడా కొద్దిగా టైం కావాలి కాబట్టి మరి ఈ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మాక్సిమం ఒక ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ రివిజన్ చేయాలన్నా కూడా మాక్సిమం ఎన్ని డేస్ కావాలి సార్ అంటే 90 నుంచి 120 రోజుల సిలబస్ అనేది 120 రోజుల టైం అనేది మనకు కావాలి. బట్ ఆ టైం ఇవి ఇవ్వకపోయినా కూడా మరి ఈ టైం అయినా 60 నుంచి 80 రోజుల సమయం అయినా కూడా మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక్కో విధంగా చెప్తారండి. సో ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, నా మాట నమ్మాల్సిన అవసరం లేదు, ఇంకొక పబ్లికేషన్ ఆధార్ మాట నమ్మాల్సిన అవసరం లేదు, ఇంకొక యూట్యూబర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా అది పర్మనెంట్ కాదు. మనకు ప్రభుత్వం నుంచి ఏమైతే వస్తుందో అది మాత్రమే పర్మనెంట్, మిగతా ఏవి కూడా పర్మనెంట్ కాదు. కాబట్టి చిన్న ఒక సజెషన్ మాత్రమే సార్, ఎందుకంటే చాలా మంది టెన్షన్ అండి, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అన్నారు కదా అనేసి రకరకాలుగా టెన్షన్స్ పడుతూ ఉంటారు. మీరు ఎవరు కూడా టెన్షన్స్ గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రశాంతంగా
మీ కూల్ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగిస్తూనే ఉండండి. ఒకవేళ వచ్చినా ఈ విధంగా వస్తుంది, ఒకవేళ లేకుంటే టెట్కమ్ టిఆర్టీ అనే రూపంలో మాత్రమే వస్తుంది. టెట్ వదిలేసి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక డిఎస్సి వదులుదాము అనే దానికి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. సో ఈ 2 రూపాల్లో మనకు నోటిఫికేషన్ వచ్చేకి అవకాశం అయితే ఉంది. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నమ్ముకొని నీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో యాజ్ ఏ బ్రదర్ గా, యాజ్ ఏ ఫ్రెండ్ గా, యాజ్ ఏ సన్నిహితునిగా నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఇది మాత్రమే అండి. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్.